పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మా దేవుడు, నువ్వే అన్ని నీ మీదే ఆశలు పెట్టుకున్నావు, గంపెడు ఆశలు పెట్టుకున్నావు, నువ్వు మాత్రం ఆ పని మాత్రం చేయకు అని చెప్పి ఫ్యాన్స్ అప్పుడే గగ్గోలు మొదలుపెట్టారు. అదేంటి ఫ్యాన్స్ అంటున్నామంటే సినిమా విషయం ఏంటుందని మీకు అర్థమైంది. 12 ఏళ్ళ తర్వాత దాదాపుగా ఒక పెద్ద హిట్ కొట్టి పవన్ కళ్యాణ్ కెరీర్లోనే సూపర్ డూపర్ సక్సెస్ అయ్యి కలెక్షన్లో చాలా అద్భుతమైన రికార్డు నెలకొల్పి అన్ని రకాలుగా పాన్ ఇండియా స్టార్గా ఎదిగి ఓజీ సినిమాతో ఒక రేంజ్కి వెళ్ళిపోయాడు పవన్ కళ్యాణ్. అయితే అంతకుముందు ఒప్పుకున్న సినిమాలన్నీ కంప్లీట్ చేస్తున్న ఉద్దేశంలో హరిహర వీరమల్లి అయిపోయిన తర్వాత ఓజీ ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్కి ఎలా అయితేనే ఫ్యాన్స్ బాయ్ ఆ డైరెక్టర్ సుజిత్ చేసిన సినిమా అందరినీ అద్భుతంగా ఆకట్టుకుంది, రికార్డులు బదులు కొట్టింది. అంటే ఒక రకంగా చెప్పాలంటే వకీల్ సాబు, భీమ్లా నాయక్ ఒక హిట్స్ అయినప్పటికీ అత్తారింటికి దారేది సినిమా సూపర్ డూపర్ హిట్ మన అందరికీ తెలుసు. ఆ తర్వాత దాంతో పోల్చొచ్చు ఇంకా మాట దానికన్నా మించి ఓజీ వచ్చింది. ఓజీ వచ్చిన తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంతా ఇంకా ఏ రేంజ్లో హ్యాపీలో ఉన్నారో మనకు తెలుసు. అయితే ఆ సక్సెస్ మీట్స్లోను గట్రా చూస్తుంటే కనుక మనం చేద్దాం, ఈ ఓజీ యూనివర్స్లో సినిమాలు చేద్దాం అని చెప్పి ఒక సంకేతం ఇవ్వడం, నాకు సినిమా రంగం తల్లి లాంటిది కాబట్టి సినిమా రంగం నేను ఎందుకు వదులుతాను, ఇంకా సినిమాలు చేస్తాను సంకేతం ఇవ్వడం, ఇవన్నీ మనం చూసాం. తర్వాత గబ్బర్ సింగ్ సినిమా తీసిన హరిశంకర్ దాంట్లో ఉస్తాద్ భగత్ సింగ్ జరుగుతోంది. అది కూడా వాళ్ళ ఇద్దరికి బాగా ట్యూన్ అయింది కాబట్టి హరిశంకర్కి ఎలా చూపిస్తే బాగుంటుందో తెలుసు కాబట్టి ఆల్రెడీ ఉస్తాద్ భగత్ సింగ్ కూడా మీద కూడా చాలా హైప్ ఉంది, హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. తర్వాత అక్కడి నుంచి పవన్ కళ్యాణ్తో సినిమా తీయాలని చెప్పి దిల్ రాజు పబ్లిక్ మీటింగ్లోనే ఇలాంటి ప్రెస్ మీట్లోనే ఆయన చెప్పడం, దానికి అనిల్ రావిపూడి అంటే ఇప్పుడు మనశంకర వరప్రసాద్ గారు చిరంజీవి గారితో రూపొందిస్తూ మంచి ఫామ్లో ఉన్నటువంటి డైరెక్టర్ ఫెయిల్యూర్ లేని అనిల్ రావిపూడి దిల్ రాజు కాంబినేషన్లో సినిమా చేస్తారు. అనిల్ రావిపూడి దిల్ రాజు గారికి ఇద్దరి మధ్య జరుగుతున్నాయి, ఈ కాంబినేషన్లో ఒక సినిమా సెట్ అవ్వచ్చు, ఏంటి ఇది అయిపోయిన తర్వాత అది నెక్స్ట్ దసరాకైనా రావచ్చు అన్నటువంటి మాటలు కూడా మనకు ఊహాగానాలు వినపడుతున్నాయి. అయితే ఊహాగానాలకి ఉంది, ఎక్కడ నిప్పులు లేనిది పొగరాదు, ఏదో ఒక చిన్న ఇన్ఫర్మేషన్ లేకుండా మనకు ఫ్యాన్స్కి ఇటువంటి విషయాలు కూడా మనకు బయటికి రావు. అయితే సురేందర్ రెడ్డి అని చెప్పి ఒకప్పుడు మంచి సినిమాలు అందించినటువంటి సురేందర్ రెడ్డి డైరెక్టర్, కిక్ సురేందర్ రెడ్డి డైరెక్షన్లో రామ్ తాళూర్ అని చెప్పి ప్రొడ్యూసరు, అది కాకుండా పవన్ కళ్యాణ్కి ఆప్తుల్లో ఒకడని చెప్పాలి రామ్ తాళూరి. ఆయనకి జనసేనలో ఇటీవల ఏదో మంచి పదవి కూడా ఇచ్చినట్టారు రామ్ తాళూరి. ఆయన నిర్మాణంలో సురేందర్ రెడ్డి డైరెక్షన్లో మనకి ఒక సినిమా వస్తుంది. అంటే ఈయనది కనుక అలా తీసుకుంటే వరుసగా ఎవరున్నారు వాళ్ళ నెంబర్స్ ఏంటో తెలియకపోతే ఈ సినిమా రామ్ తాళూరి సినిమా ఈ ఓజీ తర్వాత అది మొదలవ్వచ్చు సురేందర్ రెడ్డి డైరెక్షన్లో అనే ఒక మాట వినింది. అయితే అతను ఫామ్లో డైరెక్టర్ సురేందర్ రెడ్డి ఫామ్లో లేడు, చాలా రోజులు బట్టి ఆయన సినిమాలు ఏమీ రాలేదు, చాలా చప్పగా ఉంది పరిస్థితి అనుకుంటే దానికి ఏం బాధ లేదు. ఎందుకంటే ఇప్పుడు ఓజీ వచ్చిన ఫాము ఆ భూమి వల్ల ఆ సురేందర్ రెడ్డి సినిమాని, అది కాకుండా రామ్ తాళూరు ఆయనకు ఆప్తుడు కాబట్టి బడ్జెట్ రెస్ట్రిక్షన్ లేకుండా సినిమా వస్తుందని చెప్పి మనం అనుకోవచ్చు. ఆ తర్వాత ఇండస్ట్రీ విశ్వసనీయ సమాచారం ప్రకారం ఇప్పుడు ఇమీడియట్ సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ వచ్చిన తర్వాత అది సెట్స్ మీదకి ఎక్కచ్చు. సురేందర్ రెడ్డి ప్రొడ్యూసర్ రామ్ తాళూరి ఈ కాంబినేషన్లో పవన్ కళ్యాణ్తో రావచ్చని వచ్చింది నెక్స్ట్ ఇమీడియట్గా. తర్వాత ఈ ఓజీ సీక్వెల్ ప్రీక్వెల్ కూడా చేద్దాం అనుకున్నట్టుగా మనకు తెలుస్తోంది, దానికి కూడా స్పేస్ ఉంది, అది కూడా లైనప్ అయ్యాయి. ఈ తర్వాత మనకి చెప్తే ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఒక ఆస్పెక్ట్లో చూస్తే దిల్ రాజు అనిల్ రావిపూడి చెయ్యాలని ఆయన ఆశిస్తున్నట్టుగా, దిల్ రాజు ట్రై చేస్తున్నట్టుగా, అనిల్ రావిపూడి ఈ వరప్రసాద్ గారు సంక్రాంతికి అయిపోతుంది కాబట్టి ఇలాంటి ఈ క్యాలిక్యులేషన్ ఉన్న సమయంలో ఇంకా చాలామంది ట్రై చేస్తున్నారనే మాటలు కూడా మనకి అభిమానులు చాలా చెప్పాం కదా, ఇలా ఏది వచ్చినా పర్లే, ఆఖరికి సురేందర్ రెడ్డి ఫామ్లో ఉన్నా లేకపోయినా మంచి యాక్షన్ డైరెక్టరు, కమర్షియల్ డైరెక్టర్ కాబట్టి అది కూడా ఒప్పుకోగలిగిన ఒక మాట మటుకు వాళ్ళు ఒప్పుకోలేకపోతున్నారు, జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ మాట వినపడింది కాదు, అదేంటంటే మెహర్ రమేష్ డైరెక్షన్లో పవన్ కళ్యాణ్ కోసం ఒక సినిమా వస్తుందని చెప్పి ఒక మాట చెక్కలు కొడుతుంది. నిజాలు ఇంకా తెలియదు, ఎందుకంటే అటు ప్రొడక్షన్ యూనిట్ కానీ ఆ నిర్మాత కానీ డైరెక్టర్ కానీ ఈవెందు పవన్ కళ్యాణ్ మనుషులు కానీ పవన్ కళ్యాణ్ కానీ మనకి ప్రత్యక్షంగా చెబితే కానీ
మనం చెప్పలేం. ఇందాక కూడా మనం ఎందుకనుకున్నాం 'దిల్ రాజు' గారు ఆయన మాట్లాడారు కాబట్టి 'దిల్ రాజు' గారు 'అనిల్ రావిపూడిలో' రావచ్చని ఒక మాట మనకి వినపడింది. తా 'రామ్ తాళ్ళూరి' ఆయనకు బాగా ఆప్తుడు. ఆయనకు కూడా ఇంతకు ముందే 'సురేందర్ రెడ్డి' గారి డైరెక్షన్‌లో ఒక కథ వినిపించి మాట ఇచ్చారు కాబట్టి అది రావడానికి ఛాన్స్ ఉంది. ఆల్రెడీ 'ఓజీ' చేశాడు. 'ఓజీ' మంచి సక్సెస్ అయింది. సూపర్ డూపర్ హిట్ కాబట్టి యూనివర్స్ అనేదో పెట్టి 'ఓజీ' యూనివర్స్‌లో ప్రీక్వెల్, సీక్వెల్ అంటే దాని మీద కూడా మనకి నమ్మకంగానే ఉంది. అది ఎప్పుడు ఏ సంవత్సరం ఎన్ని చేస్తారు, సంవత్సరం ఒకటి చేస్తారు, ఒకటి చేస్తారు. అయితే ఈ 'మెహర్ రమేష్' పవన్ కళ్యాణ్‌ని ఇమేజ్‌లో దృష్టిలో పెట్టుకుని ఒక కథ తయారు చేసుకున్నారని, ఆ కథతో ఆ పవన్ కళ్యాణ్‌ని మెప్పించి, ఒప్పించి ఒక అద్భుతం సృష్టించాలనే ఆకాంక్ష ఉన్నారని కూడా ఇప్పుడు మాటలు వినపడుతున్నాయి. సో, నో డౌట్ ఎవరైనా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కి నచ్చేటట్టు కథ చెప్పి, అభిమానులందరికీ నచ్చేటట్టు కథ చెప్తే, కథ వస్తే ఆ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా చూడడానికి అందరూ సిద్ధమే. అందరూ నిరీక్షిస్తూనే ఉంటారు. ఎన్ని సినిమాలు వచ్చినా చూడడానికి మనం సిద్ధంగానే ఉంటాం. అంతటి అభిమానం ఆయన సొంతం చేసుకున్నాడు. ఈ 'మెహర్ రమేష్' ఇంతకుముందు మెగాస్టార్ చిరంజీవి గారితో 'బోళా శంకర్' అని చెప్పి ఒక సినిమా, అది కూడా రీమేక్ అనుకుంటా, చేసేసరికి అది ఆశించిన విజయం కాదు. అసలు ఒక రకంగా చెప్పాలంటే అభిమానులు బాగా నిరాశపరిచింది. దాంతో 'మెహర్ రమేష్‌కి' అభిమానులు ఎలా తీస్తాడు ఏమిటో అని ఒక చాలా కంగారు పడుతున్నట్టు కనిపిస్తుంది. ఇంకా వార్త వినడానికి కూడా కనీసం ఇది వార్తే కదా! ఒక గాసిప్ అనుకుందాం. అంటే కన్ఫర్మ్ అయ్యే వరకు అది గాసిప్పే. జనాల ఊహాగానమే. అయి ఎవరైనా అనౌన్స్ చేసిందే చెప్పొచ్చు కదా! అయితే అప్పటికే దానికి సంబంధించిన కొన్ని సెటైర్‌లు వినపడుతున్నాయి ఫ్యాన్స్ నుంచి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మేము మీ మీద గంపెడు ఆశలు పెట్టుకున్నాం. మమ్మల్ని నట్టేట ముంచుతారు. ఇదేంటి 'మెహర్ రమేష్' మీ సినిమా ఏంటని అని ఒకళ్ళు. మీరు ఇండైరెక్ట్‌గా సినిమా రంగాన్ని వదిలి రిటైర్డ్ అయిపోతున్నారని కొంతమంది. అభిమానులు ఎంత అంటే ఎంత వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఈ వార్త వినడానికే ఇబ్బంది పడుతున్నారు. మనకది మళ్ళా మీరేంటి సినిమా అజ్ఞాతవాసిగా మారిపోతున్నారా? ఎందుకండి మీకు ఈ పని 'మెహర్ రమేష్' గారితో సినిమా ఎందుకండి? అలాంటివి వినపడ్డాయి. అంటే అలా అనుకోవడం లేదు. ఎందుకంటే ఒక సినిమా ఫెయిల్యూర్ వచ్చిన తర్వాత మళ్ళా ఆ డైరెక్టర్‌కి లైఫ్ ఉండదా? బాగా చేయడా? ఇలా అనుకోవడానికి మనం లేదు. అంతా మొత్తం అంతా డైరెక్టర్ మీద ఆహ్, చే చేయడానికి తోసేయడానికి కూడా లేదు. ఎందుకంటే మరి ఇంతకుముందు ఇప్పుడు 'ఓజీ' సినిమాకి ఛాన్స్ ఇచ్చాడు. మరి 'సుజీత్' ఈ 'ఓజీ' సినిమా సక్సెస్ ముందు 'సాహో' అని ఒక సినిమా తీశాడు. అది కూడా మన తెలుగు ప్రేక్షకులకు పెద్దగా నచ్చినట్టు ఎక్కినట్టు ఏం లేదు. అంటే అక్కడికి చూస్తే అది కూడా పెద్ద సినిమాగా చెప్పుకోకలే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇమేజ్ మీద సినిమాలు ఆడితే పవర్ స్టార్ సినిమా చూడడానికి చూస్తారు కానీ 90% డైరెక్టర్‌ని చూసి వెళ్ళే హీరో కాదు ఈయన. హీరోని చూసి మనం సినిమాకెళ్తాం. ఇక్కడ ఈ పర్టిక్యులర్ ఇష్యూకొస్తే. కాంబినేషన్‌లో మంచి డైరెక్టర్ పడితే అంతకుముందు హిట్ ఇస్తే కొంచెం ఎక్కువ అనేస్తాం. ఒక 'త్రివిక్రమ్' గారు కాంబినేషన్‌లో వచ్చిన సినిమా, లేకపోతే 'హరీష్ శంకర్' ఇంతకు ముందు 'గబ్బర్ సింగ్' ఇచ్చాడు. ఇలాగ ఏదైనా కొంచెం గెస్ చేయొచ్చు కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆయన సినిమాలు ఇచ్చిన వాళ్ళందరూ కొంతమంది తమిళ్ డైరెక్టర్‌కి ఇచ్చాడు. కొన్ని ఫ్లాప్ డైరెక్టర్లు ఇచ్చాడు. ఆయన సొంతంగా ఆయన ఇమేజే ఒక ఇంజిన్ అంతే. అదే ఇంజిన్. అయితే ఇప్పుడు నేను చెప్పే మాటంటే ఇప్పుడు 'మెహర్ రమేష్‌ది' జనాలు ఎందుకంటే ఫ్యాన్స్ అంతా ఓపెన్‌గా ఉంటారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎక్కడో చూస్తారు. దేవుడిగా చూస్తారు. ఆయన ఇలాంటి సినిమా చేయాలి. సినిమా ఇండస్ట్రీలో రారాజుగా తనకు తానే సాటిగా ఎళ్ళాలి. ఆ రాజకీయాల్లో కూడా ఎన్ని పరాజయాలు ఎదుర్కొచ్చినా ఇప్పుడు తన పరిపాలనలో తన మార్క్ చూపిస్తున్నారు. అలాగే సినిమా ఇండస్ట్రీలో కూడా ఆయన ఎవరెస్ట్ శిఖరం లెవెల్‌లోనే ఉండాలి తప్పితే ఆయనకి ఆయనే పోటీ ఆయనకి సాటి. ఇక్కడ లోపల కించిత్ భయం ఏంటంటే ఈ 'మెహర్ రమేష్' చూస్తే ఇంతకుముందు 'బోళా శంకర్' అని చెప్పి ఒక సినిమా బహుశా 'గాడ్ ఫాదర్‌కి' రీమేక్ ఏదో సరిగ్గా గుర్తులేదు కానీ ఎందుకంటే అది ఎక్కలేదు ఎవడికి. అంత మెగాస్టార్ ఇచ్చిన అంటే బాధ్యతగానే చేసి ఉండొచ్చు కానీ అది ఎక్కలేదు సినిమా. అది దురదృష్టం అంతే. అది డైరెక్టర్ ఒకడి మీదే పెట్టలేం. అంటే హీరోని ఎలా చూపిస్తే అవుతుందనేది చిన్న చిన్న పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. ఫ్యాన్స్ చాలా సెన్సిబుల్‌గా ఉంటారు. దేన్ని తట్టుకోలేరు. హీరో ఇలా ఉండాలి. ఇంత హీరోయిజం చూపించాలి అని ఈ మధ్య కాలంలో చూస్తున్నటువంటి ఎలివేషన్స్ అనే ఒక కొత్త సబ్జెక్ట్. హీరోకి మాక్సిమం ఎలివేషన్స్ ఇవ్వాలి. అప్పుడే అభిమానులకు నచ్చుతుంది. ఇప్పుడు ట్రెండ్ అది. 'పుష్పాలో' చూసినా, ఇంకోటి 'ప్రభాస్' సినిమాలో చూసినా ఒక ఎలివేషన్ ఒకటి ఇవ్వాలి. సినిమా కథ బలం పక్కన పెట్టండి. కథ ముఖ్యం అంటాం అంతా ఓకే. ఎమోషన్స్ కథలు సినిమాలో ఓకే. హ్యూమన్ ఎమోషన్. దాంతో పాటుగా ఎలివేషన్స్ అంటే మనకొక సినిమాలో ఒక 70 సీన్లు ఉంటే ప్రతి 5 సీన్‌లకో, 10 సీన్‌లకో ఆ హీరోకి, ఆ హీరో క్యారెక్టర్‌కి ఎలివేషన్ ఇచ్చేటట్టుగా తీయాలి. ఇది ట్రెండీగా తీయాలి. ఈ టెక్నాలజీని ఉపయోగించి సూపర్ డూపర్‌గా అభిమానికి నచ్చేటట్టుగా తీయాలి. ఏ మాత్రం ఎక్కడ దొరికినా కూడా దొరికిపోతాం. అక్కడ మన ఎవ్వరు మెగాస్టార్ అయినా, పవర్ స్టార్ అయినా కూడా అయితే ఒక రకంగా వాళ్ళతో సరిగ్గా చేయలేకపోతే డైరెక్ట్ నిజంగానే మైనస్ మార్కులు పడతాయి. ఎంతోమంది వందలాది మంది దర్శకులు ఎదురు చూస్తున్నారు.
ఒక పవర్ స్టార్‌తో చేయాలంటే వాళ్ళకి జన్మకు వస్తుందో లేదో తెలీదు. మెగాస్టార్ గురించి తీస్తే ప్రతి దర్శకుడికి అదృష్టమే. మెగాస్టార్ గాని, పవర్ స్టార్ గాని సినిమా చేయడం దొరికితే, డైరెక్షన్ ఛాన్స్ దొరికితే ఇంకా ఆళ్ళకి జీవితంలో ఇంకా అదే అంతకు మించి ఇంకేం ఉండదు. గమ్యం, లక్ష్యం. అంతకు మించిన ఆనందం లేదు. అంతకు మించిన అదృష్టం లేదు. మరి అలాంటప్పుడు చాలా బాధ్యతగా ఫ్యాన్స్‌కి నచ్చేటట్టుగా తీయడానికి చేస్తారు కానీ ఇందాక చెప్పిన 'మెహర్ రమేష్' సినిమా 'బోలాశంకర్' దానికి అతని మీద మనం పూర్తిగా రుద్దే ఎక్కర్లేదు. పవర్ స్టార్ ఇవ్వచ్చు. నా ప్రకారంగా 'మెహర్ రమేష్' ఛాన్సు. అదేని ఇప్పుడిప్పుడు ఇమ్మీడియేట్‌గా అయితే ఏమి ఉండదు. దానికి నిజంగా పవర్ స్టార్ నిజంగా ఆయన నిర్ణయించుకున్నారా రాజకీయాల నుంచి కొంత సమయం సినిమా కేటాయించి తీద్దామా అనుకున్నా కూడా ఆల్రెడీ ఈ లైన్‌లో చాలా సినిమాలు ఉన్నాయి. అయితే ముందుగానే ఫ్యాన్స్ చెప్పాక సెన్సిబుల్‌గా ఉంటారు. అయ్య బాబోయ్! ఈ 'మెహర్ రమేష్' ఏం ముంచుతాడో మా పవర్ స్టార్‌ని అనేది. 'మెహర్ రమేష్' కూడా ఆ ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తే. చిరంజీవి గారికి, పవర్ స్టార్‌కి కూడా బంధువే ఆయన. అలాగే వాళ్ళకి కూడా చిన్నప్పటి నుంచి చూసి పెరిగిన వ్యక్తే. సాన్నిహిత్యంగా పెరిగిన వ్యక్తే. అందులో ఏమీ లేదు. తను శక్తి వంచన లేకుండా మంచి కథ తయారు చేసి చాలా స్టైలిష్ డైరెక్టరే. సరే ఒక సినిమా, 2 సినిమాల ఫ్లాప్‌ని బట్టి ఒక డైరెక్టర్‌ని మనం అంచనా వేయలేం. ఇంతకుముందు పెద్ద పెద్ద కమర్షియల్ డైరెక్టర్స్‌కే ఫ్లాప్స్ రావడం చూసాం. ఆఖరి 'జెంటిల్‌మెన్ శంకర్‌కే' మొన్న సినిమాలు నిరాశపరిచాయి. చూస్తే 'గేమ్ చేంజర్' గాని, తర్వాత 'భారతీయ 2' గాని. కాబట్టి అది వేయకూడదు. కాకపోతే ఈ అభిమానులు ఈ రకంగా అంటే ఆహ్, డైరెక్టర్స్ చేసేటోళ్ళు కొంచెం భయపడతారు. కాబట్టి అలాంటి శంకలు పెట్టుకోకండి. మనం ఒకటే పాయింట్ 'మెహర్ రమేష్' అయినా, ఇంకోళ్ళు ఎవరైనా సరే 'సురేందర్ రెడ్డి' అయినా మన పవర్ స్టార్ మనం నచ్చే విధంగా, మనం మెచ్చే విధంగా కథ రాసుకొని ఆ రకంగా చూపించగలిగితే మనకొచ్చిన ఇబ్బంది ఏముంది? మనం చూడాల్సిన పవర్ స్టార్‌నే కదా అక్కడ. అలాగే ఇక్కడ మెగాస్టార్‌నే కదా! కాబట్టి ఎటువంటి సంకోచాలు ఇప్పటి నుంచి పెట్టుకోకలేదు. ఎవరొచ్చినా సరే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఆలోచించి చేస్తాడు కాబట్టి, ఆయన సినిమాలో చెయ్యాలని మనం కోరుకుందాం. ఆయన దగ్గర నుంచి మనకు సినిమాలు రావాలని కోరుకుందాం. ఎక్కడి నుంచి వచ్చినా, ఏ డైరెక్టర్ చేసినా, ఏం చేసినా మంచి సినిమాలు మనందరిని నచ్చే సినిమాలు రావాలని కోరుకుందాం కాబట్టి, మీరెవరు తొందర పడకండి, డౌట్ పడకండి. ఆ 'మెహర్ రమేష్‌ని' ఉత్సాహపరుద్దాం. ఒకవేళ అతనికి ఛాన్స్ దొరికితే హి ఈస్ వెరీ మచ్ లక్కీ ఇన్ హిస్ లైఫ్. నో డౌట్. పవర్ స్టార్ చేయడం అంటే మాటలా ఈ రోజుల్లో? ఆయన కెరీర్ మొత్తంలో ఇంకో మహా అయితే ఒక 10, 20 సినిమాలు చేసాడు అనుకుందాం. ఆ 20 మంది ఆ ఛాన్స్ వచ్చిన 20 మంది డైరెక్టర్లు లక్కీ ఫెలోసే కదా! ఆ 20 సినిమాలతో మనకు మించిన ఆనందం ఏముంటది? ఎందుకంటే ఆయన ఇప్పుడు నేషనల్ పొలిటీషియన్ ఆయన ఈ రోజున. కాబట్టి ఆయన ఎంత టైం ఇస్తాడో తెలీదు మనకి. కాబట్టి మంచి సినిమాలు తొందరగా ఏడాది ఒకటి అంటున్నాడు 'దిల్ రాజు' గారైనా ఒకటైనా చేయండని. మాలాంటోళ్ళు 2, 3 వస్తే గాని మన ఆత్రం తీరదు కాబట్టి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కి ఎవరైనా ఒప్పించి, మెప్పించి సినిమాలు తీస్తే వాళ్ళకి స్వాగతిద్దాం. ఆ పవర్ స్టార్ సినిమాల మటుకు మనకి రావాలి. మన థియేటర్‌లో సందడి చేయాలి. ఆ సందడిలో మనం అందరం ఇంకా అల్లరి చేయాలి. థాంక్ యూ.